చూడొచ్చు నాగమయ్య సన్నిధిలో ఇక్కడ భక్తులంతా కూడా సంతానం లేని వారు సంతాన ప్రాప్తి కోసం బాల ఉగ్ర నరసింహస్వామికి ఊయలను కడుతూ ఉన్నారు. అనేక రకాల మొక్కులు తీర్చాలని చెప్పేసి అనేక రకాల మంది భక్తులు మొక్కులు ఇక్కడ కడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ తొలగిస్తూనే ఉంటారు, మళ్ళీ కడుతూనే ఉంటారు. స్వామి సన్నిధానంలో ఎంతో మందికి సంతాన ప్రాప్తి కావాలని చెప్పేసి ఇక్కడ ముడుపులు కట్టారు. ఈ యొక్క విధానాన్ని మనం చూడవచ్చు ఇక్కడ. స్వామివారు చక్కని పూలతోటి అలంకరించబడి ఉన్నారు. ముఖ్యంగా బాల ఉగ్ర నరసింహస్వామికి పూలంటే ఎక్కడ లేని సంతోషము. స్వామివారు చెప్తూ ఉంటారు, ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కని పూలతో నన్ను అలంకరించబడించాలి అని చెప్పేసి కూడా చాలాసార్లు స్వామివారు చెప్పిన మాటలు మనకి గుర్తు చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా చాలా చాలా చక్కగా స్వామివారు పూలతో మంచిగా అలంకరించబడి ఉంటారు. స్వామి చాలా శక్తివంతమైనటువంటి నరసింహస్వామి. ఈ యొక్క ఎర్రవరం దూలగుట్ట మీద స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా ఎంతో దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు. స్వామివారి యొక్క ఫలాలను పొందుతూ ఉంటారు. నడుస్తున్నామని చెప్పరా అన్నిట్లో నేను లేరా ఇదే చుట్టా నెలకి ఏం కాదు బ్లూ కలర్. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో ఈరోజు ఆదివారము. స్వామి సన్నిధిలో భక్తులు చాలా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంది. ఈరోజు భక్తుల యొక్క రద్దీ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు.
పండిస్తా ఈరోజు భక్తుల రద్దీ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైంది. స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు. సమయం 10 గంటల ప్రాంతం అవుతుంది. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి కోర్కెల తీర్చే కొంగు బంగారమై ఈ దూళ్లగుట్ట మీద స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఎందరికో స్వామిని నమ్ముకున్న వారికి ఎందరికో వివాహం అయింది, సంతాన ప్రాప్తి లభించింది. ఎన్నో భూ సమస్యలు కూడా తీరిపోయినాయి. కాబట్టి భక్తులు, వేలాది మంది భక్తులు సుదూరమైన ప్రాంతాల నుంచి కూడా వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి యొక్క పుణ్య ఫలాలను పొందుతూ ఉంటారు. వదిలిస్తాడు.